ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాకు సంబంధించిన విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా స్వర్గీయ శ్రీ కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో తొలిసారిగా మాధవి హీరోయిన్ గా నటించడం విశేషం. ఎదుటివారి చెప్పుడు మాటలు నమ్మి ఆవేశంతో భర్తను అపార్థం చేసుకొని తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పటడుగు వేయబోతున్న భార్యకు కనువిప్పు కలిగించి సంసారం చక్కదిద్దుకునే భార్యాభర్తల కథే ఈ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా కథ. దర్శకరత్న స్వర్గీయ దాసరి నారాయణరావు గారి శిష్యుడు స్వర్గీయ కోడి రామకృష్ణ గారు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ సినిమాకు మొట్టమొదటిసారిగా కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం బాధ్యతలు చేపట్టడం విశేషం. ఈ సినిమాలో హీరో పాత్రకు చిరంజీవిని దృష్టిలో పెట్టుకున్నారట కోడి రామకృష్ణ గారు. అయితే హీరో పాత్రకి చిరంజీవి గారు వద్దని, నటుడు చంద్రమోహన్ కు ఆ పాత్ర బాగా సరిపోతుందని అన్నారట నిర్మాత రాఘవ గారు. కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారిని ఆ పాత్రకు ఫైనలైజ్ చేశారట కోడి రామకృష్ణ గారు. చిరంజీవి అభిమానులు మెచ్చే విధంగా అద్భుతంగా ఆ సినిమాని వెండి తెర మీద ఆవిష్కరించారు స్వర్గీయ కోడి రామకృష్ణ గారు. ఈ సినిమా టైటిల్ పట్ల అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేసి సినిమా పేరు మార్చమని, అందులో మహిళను కించపరిచే పాత్ర ఉందని, 1-2 పాటలు కూడా తొలగించమని అప్పటి ఒక మహిళా సెన్సార్ బోర్డు మెంబర్ నిర్మాతకు సూచించారట. టైటిల్ మరియు పాటలు 2 వివిధ వర్షన్లు 25 సార్లు పరిశీలించిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులతో ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఆమోదం తెలపడం విశేషం. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మాణ సారథ్యంలో, కె రాఘవ నిర్మాణ సారథ్యంలో 22 ఏప్రిల్ 1982 సంవత్సరంలో విడుదలై అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. మెగాస్టార్ చిరంజీవి గారి నటన అద్భుతం. ఆయన భర్త పాత్రలో జీవించారు అని చెప్పవచ్చు. అలాగే అందాల నటి మాధవి మరియు అతి ముఖ్యమైన పాత్రలో నటి పూర్ణిమ చక్కని నటన ప్రదర్శించి అందరినీ మెప్పించారు. మరియు సినిమాను మలుపు తిప్పే పాత్రలో స్వర్గీయ శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి నటన ఈ సినిమాకే పెద్ద హైలైట్ గా నిలిచింది ఆనాడు. అలాగే అంతవరకు రచయితగా ఉన్న శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు మొట్టమొదటిసారిగా ఈ చిత్రం ద్వారా నటుడిగా సినీ రంగ ప్రవేశం చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు రాసిన మాటలు చక్కటి ప్రశంసలు పొందాయి. ఆయన రాసిన మాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాలో పోషించిన భర్త పాత్ర ఎందరో భార్యలకు కనువిప్పు కలిగే విధంగా ఇటు చిరంజీవి అభిమానులు మరియు అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన అభిమానుల్ని, ఆడియన్స్ ని ఆయన నటన చేత విశేషంగా ఆకట్టుకున్నారు. ఆయన నటన వయోభేదం లేకుండా అందరూ జేజేలు పలికారు ఆనాడు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య గోదావరి జిల్లాలోని పాలకొల్లు, ఆ ఊరు పరిసర ప్రాంతాల్లో ఎక్కువ భాగం షూటింగ్ జరిగింది. ఈ సినిమా యొక్క క్లైమాక్స్ సన్నివేశాలను చిరంజీవి గారి స్వగృహంలోనూ మరియు మరికొన్ని సన్నివేశాలు గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే ప్రదేశంలోనూ, క్లైమాక్స్ లో పడవ ప్రయాణానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు అంతర్వేదిలో చిత్రీకరించడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ సమయంలో ఆయన పెద్ద కుమార్తె సుస్మిత జన్మించడం మరొక విశేషం. ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన శ్రీ జేవి రాఘవులు గారు స్వరపరిచిన అన్ని పాటల్లో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, సీతారాముల ఆదర్శం, రాధా కృష్ణుల అనురాగం, వచ్చే వచ్చే వాన జల్లు జాన్మదియేలో లాంటి పాటలు విశేషంగా ఆదరించారు ప్రేక్షకులు ఆనాడు. ఈ సినిమాలోని అన్ని పాటలు రచయిత స్వర్గీయ శ్రీ నారాయణ రెడ్డి గారు రాయడం మరొక విశేషంగా చెప్పుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి గారి అద్వితీయ నటన ఈ సినిమాను శతదినోత్సవానికి మరియు స్వర్ణోత్సవానికి పరుగులెత్తించింది. మెయిన్ థియేటర్లలో 100 రోజులు మరియు హైదరాబాద్ లోని 2 సినిమా థియేటర్లలో 360 రోజులకు పైగా ప్రదర్శించబడి
అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవడం ఈ సినిమా యొక్క విశేషం. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా ఆయన కెరీర్ లో ఒక మరపురాని చిత్రంగా నిలిచిపోవడం మరొక విశేషం. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా ఏకంగా 3 భాషల్లో, తమిళంలో విటుల రామన్ వేలియాల కృష్ణన్ అనే పేరుతో, కన్నడంలో మనేలి రామన్న బీదిలి కామన్న అనే పేరుతో కన్నడంలో, హిందీలో గర్మే రామ్ గలీమే శ్యామ్ అనే పేరుతో రీమేక్ చేయబడి విజయం సాధించడం మరొక ప్రత్యేక విశేషంగా చెప్పుకోవచ్చు. సో ఇవేనండి మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మూవీకి సంబంధించిన విశేషాలు. మరొక మంచి మూవీ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.